హిందుత్వం కోసం రాజకీయాలు చేసే అవసరం బీజేపీకి లేదని, అభివృద్ధి తమ ఎజెండా అని ఎంపీ అరవింద్ అన్నారు. నిజామాబాద్ కాంగ్రెస్ మేయర్ అభ్యర్థి కార్పొరేషన్కు బకాయి పడ్డ 8,16,00,000 ఎగవేత ధోరణితో ఇంతకాలం చెల్లించకుండా ఉన్నారని అన్నారు. కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ కోసం ఒక్క రోజులో 8,16,00,000 కట్టాడని ఆరోపించారు. రేపు ఆ వ్యక్తి మేయర్ అయితే నిలువు దోపిడీ జరుగుతుందని అరవింద్ విమర్శించారు. 2009 నుంచి 8.16 8 crores 16 lakhs ఆస్తి పన్ను బకాయిలు. ఇన్ని రోజులు కట్టించటోళ్ళు లేరా? ఇప్పుడు కక్కించటోళ్ళు వచ్చారు కాబట్టి కక్కిండు. ఇన్ని రోజులు కట్టించటోళ్ళు లేకుండే, ఇప్పుడు కక్కించటోళ్ళు వచ్చారు. ఎలక్షన్ల ముందే కక్కిండు. ఎందుకు గట్టలే? మేనేజ్ చేసుకున్నాడు కదా. అంటే మేనేజ్ చేయబడే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఉండే కాబట్టి మేనేజ్ చేసుకోగలిగాడు. నీకు పైసలు లేకనో కాదు, 17 సంవత్సరాల నుంచి కట్టలే. ఎట్లా కట్టాడు బ్రదర్? లక్ష్మక్క వచ్చి 2 బిందెలు పెట్టిపోయిందా? రేపు మేరే కూర్చుంటే నిలువు దోపిడీ. మనోడు కాదు, పరాయోడు కాదు, ఎవ్వరిని చూడకుండా నిలువు దోపిడీ ఉంటుంది ఇక్కడ. నువ్వు 17 సంవత్సరాలు ఎందుకు కట్టలే? నిన్ను మేయర్ అభ్యర్థిగా నువ్వు ఏం డీల్ మాట్లాడుకున్నావో, ఎన్ని కోట్ల డీల్ మాట్లాడుకున్న 17 గంటలలో ఎట్లా కట్టినావు? ప్రజల సొమ్ము ప్రజలకి కట్టనోడు, ఎగ్గొట్టేటోడు రేపు మేయర్ అయితే ఇక ఇందూరు మున్సిపాలిటీని ఆ శ్రీరాముడే కాపాడాలి. మళ్ళా 19వ డివిజన్లో మాత్రం డిపాజిట్ ఇస్తేందుకు వీల్లేదు కాంగ్రెస్ పార్టీ. క్లీన్ మున్సిపాలిటీ మా అజెండా. ప్రతి రూపాయి ప్రజల వద్దకి, ప్రజల శ్రేయస్సు కోసం మోర్లు, రోడ్లు, క్లెన్లీనెస్, హైజీను, ట్రాఫిక్, స్ట్రీట్ లైట్స్ ఇటువంటి అవసరాల కోసం ఖర్చు పెట్టడమే మా అజెండా.